సంస్థ కమిషనర్, మేయర్, ఇంజనీరింగ్ అధికారులు, కార్పొరేటర్లు వినాయక సాగర్ ను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, లేని పక్షంలో నగర ప్రజల పక్షాన బీజేపీ వినాయక సాగర్ లో పర్యటించి గతంలో జరిగిన అవినీతి అక్రమాల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు కొరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి రాజీలేని పోరాటం చేస్తుందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం వినాయక సాగర్ అభివృద్ధికి గతంలో ఫస్ట్ ఫేజ్ 240 జీవో నంబర్ ప్రకారం 12 కోట్లు, సెకండ్ ఫేజ్ 259 జీవో ప్రకారం 10 కోట్లు కేవలం వినాయక సాగర్ బండ్ అభివృద్ధికి కేటాయించడం జరిగిందని, ఇది కాక వాకింగ్ ట్రాక్, ఎలక్ట్రికల్ వర్క్స్, సాగర్ లోపల చుట్టూ ఆర్టిఫిషియల్ గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్స్, దేవుల విగ్రహాలతో పాటు వివిధ రకాల జంతువుల బొమ్మలతో ఏర్పాటు చేసిన సాగర్ సరైన మెయింటెనెన్స్ లేక కళావిహీనంగా తయారైపోయిందన్నారు. తిరుపతి నగర ప్రజలతో పాటు మంగళం రోడ్డులోని పరిసర ప్రాంతాలలో గల అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్న ప్రజలు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం సుమారు 10,000 మంది వాకింగ్ కొరకు వస్తారని, యోగా చేసుకుంటారని, సెలవు దినాలలో చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో వస్తారని అన్నారు. వినాయక సాగర్ లోకి నగరంలోని మురికి నీరు కూడా ప్రవేశిస్తూ ఉండటంతో దుర్గంధభరితంగా తయారైందని, వాకింగ్ ట్రాక్ చుట్టూ కంప చెట్లు, పిచ్చి మొక్కల కారణంగా పాములు సైతం దర్శనమిస్తున్నాయని వాకర్స్ ఆందోళన చెందుతున్నారని అన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో స్థానిక ప్రజల సౌకర్యార్థం నగరపాలక సంస్థ కోట్లాది రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో వినాయక సాగర్ లో చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం, అసంపూర్తిగా వదిలేయటంతో ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా తయారైందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల వసూలుపై చూపించే శ్రద్ధ నగర ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే వినాయక సాగర్ లాంటి పార్కుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేతులెత్తేయటం, కనీస మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో శ్రద్ధ చూపించకపోవటం శోచనీయమన్నారు. మరి నగరపాలక సంస్థ అధికారులు ఆస్తి పన్నులు వసూలు చేసే దానిలో చూపించే శ్రద్ధ ఈరోజు వినాయక సాగర్ అభివృద్ధి మీద ఎందుకు చూపించడం లేదండి? ఆడ పోయి చూసినామంటే ఎంత దుర్గంధంగా తయారైందండి, కళావిహీనంగా తయారైపోయింది. 2 సంవత్సరాలు కూడా కాలేదు ఆ పార్క్ ఓపెన్ చేసి. అంత వాసన, దుర్వాసన. మరో పక్క ఆ వాకింగ్ ట్రాక్ చుట్టూరు ముళ్ళ పొదలు, కంప చెట్లు చేశాయి. అక్కడ పాములు సంచరిస్తున్నాయి. ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరికన్నా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి? దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఆ స్మార్ట్ సిటీ నిధులు ఏదైతే మీరు ప్రజల సౌకర్యార్థం ఖర్చు పెట్టారో అక్కడ దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయండి. ఈరోజు ఇన్కంప్లీట్గా వదిలేశారు వినాయక సాగర్ని. అక్కడంతా కూడా అసంపూర్తిగా ఉంది. ఆ ముందర కాంప్లెక్స్ కట్టారు, ఆడ కల్వర్ట్లు కట్టారు. డ్రైనేజ్ వాటరు వినాయక సాగర్లోకి రాకూడదు అని చెప్పని 5 MLD ప్యూరిఫై చేసినటువంటి వాటర్ని మీరు లోపలికి పంపిస్తామన్నారు. అక్కడ ఊర్లో ఉండే చెత్త నీరంతా కూడా కలుషితమైపోయి వినాయక సాగర్లోకి వచ్చేస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతం వారికంతా కూడా దుర్గంధం బహిరంగంగా వెదజల్లుతూ ఉంది. ఇవన్నీ కూడా నగరపాలక సంస్థ అధికారులకి కనపడడం లేదా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, దయచేసి కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్ళండి. ఈరోజు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారంటే మీరు ప్రజల కోసం కనీసం ఆ వినాయక సాగర్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో, ఎందుకు ఖర్చు పెట్టారో, పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరులాగా తయారైపోతా అంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారా? ఇది బాధ్యత రాహిత్యం కాదా అండి? నేను పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు కానీ వినాయక సాగర్ని అభివృద్ధి చేయకపోతే బీజేపీ పార్టీ తరఫున మేమంతా కూడా పర్యటిస్తాము. అక్కడ జరిగినటువంటి అవాస్తవాలు ఏదైతే మీరు నకిలీ ఎంబుక్కుల ద్వారా ఎంబుక్కులు రికార్డ్ చేసి దొంగ బిల్లులు రాసుకున్నారో వీటన్నిటి మీద కూడా మేము పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అసలు స్మార్ట్ సిటీ నిధులు ఎన్ని కోట్లు తిరుపతికి ఇచ్చారు, నగరపాలక సంస్థకి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించేలా స్థానిక బీజేపీ నాయకత్వం ముందుంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి.